చాలా ఉత్సాహంతో మీరు పొద్దున్నే ఇక్కడికి చేరుకున్నారు. అందరికీ నా యొక్క శుభాభివందనలు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఆయుర్వేదం జరిగినా దాన్ని ప్రోత్సహించాలి. 10 మొక్కలు ప్రతి ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి. అడవులను అంతరించిపోకుండా తరిగిపోతున్నటువంటి వృక్ష సంపదని కాపాడుకోవడమే మన పారంపర్య వైద్యుల లక్ష్యం. చెట్టు ఒకటి వినియోగిస్తూ 4 చెట్లను పెంచుకోవడమే మన లక్ష్యంగా ఈ రాష్ట్రంలో మనం ముందుకెళ్తున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కొక్కరి ఏంటంటే ప్రోత్సాహం ఆగకూడదు, మనం ముందుకెళ్ళాలి. ఇంకా మనం ఏదో ముందుకెళ్ళడంలో ఏదో శక్తి ఆపుతుందని కొందరు దానికి విరుద్ధంగా మనం ముందుకు సాగడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వారు అందరూ కూడా మంచి ఉత్సాహంతో కుటుంబంలో సపరేట్గా ఏర్పాటు చేసుకొని మేము మొక్కలు గట్టిగా మేము ముందుకెళ్తామని ఛాలెంజ్ చేస్తూ ఇక్కడ ఈ కూటమిగా ఏర్పడినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు పిలువగానే వచ్చి తమ వంతు సహకారం ఈ గ్రూపుకు అందిస్తున్నటువంటి వారికి, మరి భవానీ స్వామి గారికి, మరి బొల్ల సుధాకర్కు, మహర్షి గోశాల నుంచి వచ్చిన వాళ్ళకి, మరి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు. రవితేజ గారికి కూడా మంచి తోడ్పాటును అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక శుభాభివందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదమును 100% ముందుకు తీసుకెళ్ళడానికి సాయం చేయండి. నేను కూడా నల్గొండ నుంచి పొద్దున 7 గంటలకు వెళ్తే నేను ఇప్పుడు వచ్చే వరకులా ఈ టైం అయింది. అంటే బస్ కన్వెన్స్ లేదు నాకు. భువనగిరి ఆ నుంచి జనగాము, హన్మకొండ ఆ నుంచి కరీంనగర్ ఇట్లా వస్తున్నది. అక్కడక్కడ గంట లేట్ అయ్యి ఈ వరకు చేరుకున్నాను నేను. అంటే కంపల్సరీ తప్పనిసరి పోవాలనే ఉద్దేశంతో బయలుదేరాను. పొద్దున్నే 7 గంటలకు ఫెర్టిలిటీ కోసం నేను ఒక ఇద్దరికి పసరు పోసి ఇక ఆ తర్వాత బయలుదేరాను. చెప్తాను, దానికి ఏం లేదు. అయితే నలుగురికి వచ్చి నా ఎదురుగా బయలుదేరారు. ఎక్కడో అక్కడ చేసుకోవాలి. ఈ విద్య అనేది ఆయుర్వేదము. మనము ఎవరైనా ఏమైనా చేసుకోనివ్వండి. ఇప్పుడు పాము కాటు కలిస్తే తక్షణం మనం ఇంట్లో ఉన్న నేలవేముని రసం తాగిస్తే విషం దిగిపోతుంది. ఇంకా వేరే చెట్ల గురించి ఎత్తుకాల్సిన పని లేదు. ఫస్ట్ నేలవేము పొడి ఉంటే కానీ చెట్టు ఉన్నా కానీ దాని యొక్క రసం 30 ml తాపించేస్తే అట్లా అర్ధగంట తాగిచ్చేస్తే అది విషం దిగిపోతుంది. అది కూడా దొరకలేదంటే ఉప్పింట ఉత్తరే ఈ 2 కలిపి తాపించినా కానీ ఆ విషం అనేది తగ్గుతుంటుంది. కాబట్టి ఈ చెట్ల గురించి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలి, వినియోగించుకోవాలి, పెంచుకోవాలి. ఈ అంటే ఫెర్టిలిటీ కోసము మనము జీరో క్రోమోజోమ్స్ అంటే వేరే కణాల ఉత్పత్తి, ఆరోగ్యమైన కణాలు లేకపోవడం పురుషులలో అట్లా ఉన్నట్లయితే ప్రతిదినం పొద్దున్నే తెల్ల గురువింద ఆకు ఒక 30 ml రసము ఒక గ్లాస్ పాలలో కలిపి పరిగెడుకుని తాగించాలి. అట్లా ఒక 5 రోజులు తాగిస్తే కంపల్సరీ 10 మిలియన్ పెరుగుతుంది. 10 మిలియన్ క్రోమోజోమ్స్ పెరుగుతాయి. దానికి యాక్టివ్గా ఉంటాయి, ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ 5 రోజులు ఏమాత్రం కూడా కూరగాయలు, వాత వస్తువులు, మాంసాహారాలు తినవద్దు. పచ్చి కారపొడితోని మనం తిన్నట్లయితే బాగా పనిచేస్తుంది. లేదు అంటే దొండకాయ, బెండకాయ, సొరకాయ, బీరకాయ అట్లా ఈ నీటి వస్తువులు కలిగిన కూరగాయలని వాడుకోవచ్చు. ఉప్పు మాత్రం వేసుకోవద్దు. ఈ విధంగా ఒక 5 రోజులు పురుషులు కనుక దీన్ని ఉపయోగించుకుంటే కంపల్సరీ వీర్య కణాల సంఖ్య పెరిగి ఆరోగ్యవంతమైన కణాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా
స్త్రీలకి దూసర తీగ ఆకులు నీళ్ళల్లో పిసికి ఆ యొక్క నీళ్లను గ్లాసులో బట్టి తాగిపించేసేయాలి. అట్లా ఒక మెన్సెన్స్ అయిన మరునాటి నుంచి, అంటే స్నానం చేసిన మరునాటి నుంచి ఒక 5 రోజులు తాగించేస్తే, పురుషులకు ఇట్లా తాగించాలి, స్త్రీలకు అట్లా తాగించాలి. ఒక 5 రోజులు కంటిన్యూషన్ చేసి ఆ తర్వాత అశ్వగంధ, శతావరి, అత్తిపత్త గింజల పొడి, నీరు గొబ్బి గింజల పొడి, పెద్ద దూలగుండి, చిన్న దూలగుండి, విత్తుల పొడి, ఇవన్నీ సమపాలలో తీసుకొని ఆ పొడిని నెల రోజుల పాటు వాడమని, పాలల్లో వాడమని ఇస్తే ఖచ్చితంగా గర్భవతి. ఇది మేము చేస్తున్నాము, దాదాపు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఎంతో మందికి ఇస్తున్నాము. వాళ్ళ యొక్క డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ థైరాయిడ్ ఉంటే కనుక, గర్భాశయ వ్యాధులు ఉంటే కనుక దాని మందు ఇస్తూ ఇది ఇస్తే 100% మనము సాధించగలుగుతాము. దీనికి వాళ్ళ నుంచి రిమార్కులు రాసి పెట్టుకోవాలి. ఏది వాడితే వాళ్ళు మంచిగా ఈ ఫలితాన్ని పొందగలిగినది రాసి పెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఇచ్చిన క్లినికల్ ట్రయల్స్ అంటే. అయితే ఈ ట్రయల్స్ కంపల్సరీ ఒక్కొక్కరు బుక్ పెట్టుకొని రాసుకోండి. ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది ముందు. కాబట్టి ఈ 2 మూలికల్ని ఉపయోగిస్తూ ఎంతో మందికి సంతానం కలిగించవచ్చు. మేము ప్రత్యక్షంగా మేము ఇస్తున్నాం, మా తోట దగ్గర ఇస్తున్నాం, ఆ తోటకాడికి రమ్మంటాం, అప్పుడే చెప్తాం, అప్పుడే చేస్తాం, అప్పుడే ఇచ్చేస్తాం కదా. రోజుకు మేము ఒక్కరికి 300 రూపాయలు తీసుకుంటాం. అట్లా తీసుకొని ఇస్తూ వాళ్ళకి చాలా మందిని సంతోషం పెట్టినాం. కాబట్టి ఇది అందరూ చేసుకోవచ్చు. ఇది పొద్దున్నే చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఓకేనా? ఇంకా చాలా యోగాలు ఉన్నాయండి. అది మనం ఎట్లా తయారు కావాలంటే నేను చెప్పదలుచుకోలేదు.